హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈ శారీ టజిల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎలా వేసాను అనేది నేను డీటెయిల్గా చూపించాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా సింపుల్ అండి, మీరు అందరూ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే డిజైన్. అండ్ చిన్న చిన్న మన దగ్గర ఉన్న మెటీరియల్స్తో చాలా బాగా మనం వేసుకోవచ్చు. ఇది ఎలా వేసానో ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ దీనికి ఏంటంటే నేను ఎక్కువ గోల్డ్ కనపడకూడదని కొంచెం నేను వైట్ సిల్వర్ కలర్ పూస కూడా యూజ్ చేశాను. యాక్చువల్లీ లావెండర్ రెడ్ కలర్ కాంబినేషన్కి. అండ్ ఇది కూడా వేసాను. నాకు ఏంటంటే ఎక్కువ గోల్డీ కాకుండా అండ్ మంచిగా కనిపిస్తుంది అనేసి నేను అవైతే యూజ్ చేశాను. నా దగ్గర ఏమో ఈ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను స్మాల్ 0 సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఒక బీడ్ అండ్ ఒక లీఫ్, మళ్ళీ ఒక బీడ్, ఒక లీఫ్ అలా తీసుకొని, చూసారు కదా, ఒక బీడ్, ఒక లీఫ్ అండ్ ఒక చిన్న బీడ్ అండ్ మళ్ళీ ఒక లీఫ్, మళ్ళీ తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్. సో ఇలా తీసేసుకొని ఇలా మనకి ఇష్టం, మీరు ఒకవేళ 2-3 కావాలన్నా కూడా గ్యాప్ ఎంత ఎక్కువ కావాలన్నా అంత చేసుకోవచ్చు. అండ్ నాకేంటంటే ఈ 2 ఇలా కొంచెం చాలా గ్రాండ్గా దగ్గర చేద్దాం అనుకున్నాను. సో దట్ అందుకని నేను ఏంటంటే 2 లీవ్స్ తీసుకుంటున్నాను. అందులో 2 లీవ్స్ వచ్చాయి అండ్ గోల్డ్ లీవ్స్ అండ్ 3 పూసలు, అండ్ అది కూడా చిన్న స్మాల్ సైజు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి సిల్వర్ బీడ్, ఇది బిగ్ సైజ్ అనమాట, 8 mm to 10 mm బీడ్ అలా ఉంటుంది ఆ సైజ్ అయితే. సో దాన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ లాక్ చేసేసుకోవాలి. చిన్నగా లాక్ చేసామంటే మనకి డిజైన్ సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక అలా కూర్చిన తర్వాత లాక్ వేసేయాలి. లాక్ వేసేసేయడానికి మధ్యలోంచి మళ్ళీ వైట్ బీడ్ ఉంది కదా, దానిలోంచి తీసేసి మళ్ళీ ఇంకోటి కూర్చేసుకోవడమే, అంతే అండి. తర్వాత నేను 2 కలర్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను. శారీ కలర్లో ఉన్న శారీ కలర్ రెడ్ అండ్ వాయిలెట్, అంటే ఇదొక కలరు అదొక కలరు. ఒక కలర్ వాయిలెట్, ఇంకొక కలర్ టజిల్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. అలాగే మళ్ళీ ఒక వైట్ బీడ్ తీసేసుకొని మళ్ళీ లాక్ చేసేసుకోవడమే. ఇలా లాక్ చేసేసుకోవాలి. చూడండి, అంటే చాలా నేనైతే డీటెయిల్గా అయితే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరు కూడా మీ శారీకి చాలా ఈజీగా ఇలానే టజిల్ వేసుకోవచ్చు. చూడండి, నేను లాక్ వేసేసాను, లాక్ అయిపోయింది. మళ్ళీ ఆ వైట్ బీడ్లో నుంచి మళ్ళీ దారం తీసేసేయాలి. మనం తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వడం. మళ్ళీ అలానే మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకోవాలి. గోల్డ్ బీడ్ అండ్ లీఫ్, మళ్ళీ గోల్డ్ బీడ్, లీఫ్, గోల్డ్ బీడ్ తీసేసుకొని మళ్ళీ ఒక వైట్ బీడ్ తీసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవడమే. చూడండి, ఒకసారి అర్థమైపోతుంది మీకు. చూడండి ఏం తీసుకున్నామో, ఫస్ట్ ఒక స్మాల్ బీడ్ అండ్ గోల్డ్ లీఫ్, మళ్ళీ స్మాల్ బీడ్, గోల్డ్ లీఫ్, మళ్ళీ ఒక స్మాల్ బీడ్. ఏం లేదండి, లీఫ్కి అటు సైడ్ ఇటు సైడు బ్లాక్ ఏమంటారు గోల్డ్ బీడ్ వచ్చేలాగా చేసేసుకోవాలి. చూడండి, అలా చేసేసుకొని మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ తోటి క్లోజ్ చేసేసేయాలి. అంతే అండి. చూసారు కదా, మనకి ఎంతవరకు వస్తుందో మనం ఆ సైజ్ చూసుకొని దాన్ని అక్కడ లాక్ చేసేసేయాలి. లాక్ చేసి మళ్ళీ వైట్ థ్రెడ్లోంచి తీసేసుకుంటే మనకి డిజైన్ సేమ్ ఇంక ఇంతే అండి. ఇలాగ లాక్ చేసుకుంటూ చేసేసి మళ్ళీ వైట్ బీడ్లో నుంచి తీయడమే. మళ్ళీ ఆ వైట్ బీడ్లో నుంచి థ్రెడ్ బయటికి తీసి టైట్గా లాక్ చేయాలి. లాక్ చేసి ఇప్పుడు మనము ఇంకొక టజిల్ తీసుకోవాలి. టజిల్ ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వాయిలెట్ థ్రెడ్ తీసుకోవాలి.
సేమ్ ఇంతే అండి ప్రాసెస్. ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనకి. అండ్ సో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా కంప్లీట్ అయినట్టే అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ నేను లావెండర్ తీసుకున్నాను అనమాట. సో మొత్తం చూడండి, అండ్ చాలా బాగా ఈజీగా ఉంటుందండి గ్రాండ్ టజిల్ డిజైన్. మనం ఏంటంటే ఇప్పుడు శారీస్ అయినా బ్లౌజ్ అయినా వర్క్ ఉంటేనే అందం. సో ఇలాగ డిజైన్ చేశాను అనమాట. ఎలా అనిపించింది అండ్ మీరు వేసుకున్నారా? మీరు ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో. ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదు. కనీసం లైక్ చేయండి. ఏంటంటే ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి చేరుకుంటుంది అన్నమాట వీడియో. సో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీరు లైక్ చేయండి, అండ్ నచ్చింది అనుకోండి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతే అండి, ఇలా లాక్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లోంచి లాక్ చేసుకోవాలి. అండ్ సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఇది 2 లీవ్స్కి మధ్యలో అటు ఇటు బీడ్స్ పెట్టుకోవడమే. మనం ఒక బీడ్ పెట్టి ఒక లీఫ్ పెట్టాలి. లీఫ్ పక్కన మళ్ళీ ఒక బీడ్ పక్కన ఇది పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్.